మన చిత్తూరు వరకు చూసుకుంటే కానీ మీరు ఇందాక అన్నట్టు 87 మందిలో సడన్గా వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, అవకాశం దక్కించుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని ఇలాంటి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు బట్టి ఇప్పుడు ఎలా డీల్ చేయటం అనేది లోకేష్ ఆయనకు కూడా ఒక బిగ్ టాస్కే. మీ అంచనా ఏంటి, ఆయన ఎట్లా డీల్ చేయగలరని? ఇప్పుడు ఉదాహరణకి ఎందుకంటే యంగ్ మైండ్ ఈ రోజు క్రమశిక్షణ సంఘం ముందుకు రాబోతున్న తిరువూరు ఇష్యూ ఉంది. అవును, కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ అంటే అభ్యర్థిత్వం ఖరారవడానికి కొద్ది కాలం ముందే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు, ఉద్యమ నేపథ్యం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ తోటి వ్యక్తిగతంగా ఆయనకు అనుబంధం చాలా కొద్ది రోజులే. కరెక్ట్, ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆయనకు అవకాశం దక్కింది. అలాగే కేశినేని చిన్ని గారు వాళ్ళ కుటుంబానికి రాజకీయంగా సుదీర్ఘ అంటే అక్కడ రాజకీయాలతో పరిచయం ఉన్నా కూడా ఆయన కూడా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవడం అనేది ఎన్నికలకు ఒక 2.5 సంవత్సరాల ముందు నుంచి క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. చాలా ఎఫర్ట్ చేశారు, అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఇవాళ ఇటువంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఒకసారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అక్కడ 4 గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన ఇష్యూస్ ని ఇవాళ నాయకుల స్థాయిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ వాళ్లే ఆ విభేదాల గురించి బహిరంగంగా మీడియాలో మాట్లాడుకుంటూ ఇవాళ మీడియాని అడ్రస్ చేస్తూ అక్కడ ఉన్న తిరువూరులో అదే ఓటర్లు ఎంపీ గారికి ఓటేశారు, ఎమ్మెల్యే గారికి ఓట్లేశారు. ఇవాళ ఆ క్యాడర్ మధ్య ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారి వర్షన్ కరెక్ట్ అనుకోవాలా, ఎంపీ గారి వర్షన్ కరెక్ట్ అనుకోవాలా అని చెప్పని దాంతో స్థానికంగా 2 గ్రూపులుగా మారిపోతా ఉన్నాయి. ఆ 2 గ్రూపుల పర్యవసానం రేపు అంతిమంగా ఇంకొక ఎన్నిక నాటికి వచ్చేటప్పటికి పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తి నాయకులు స్థాయిలో పరిష్కరించుకోవాల్సిన ఇష్యూస్ ని ఇవాళ రూట్ లెవెల్ వరకు, ఒక గ్రామ బూత్ లెవెల్ వరకు ఆ విభేదాలు కనుక ఇలాగే పెరిగితే మనం 95లో చూసాం. కొంతమంది ఎన్టీ రామారావు గారితో, లక్ష్మీపార్వతితో కొంతమంది టీడీపీ క్యాడర్ వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎన్టీ రామారావు గారు 96 జనవరి 18 వారు చనిపోయిన తర్వాత గోరంట్ల బుచ్చి సోదరు గారు, పరిటాల రవి గారు లాంటి వాళ్ళందరూ చాలా మంది మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కానీ దేవినేని నెహ్రూ గారు, ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు అలా దూరంగా ఉండిపోయారు. దాని ఇంపాక్ట్ ఆ నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపించింది వాస్తవం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు డాక్టర్ మాకినేని పెదరతి గారు లాంటి వాళ్ళు ఆ తర్వాత 96 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ అంటే సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో నెగ్గిన నాయకులు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు క్యాడర్ లో కూడా కన్ఫ్యూజన్ అరైజ్ అవుద్ది.